ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వాల్యూమ్ ఇండికేటర్ గురించి తెలుసుకుందాం. ఈ వాల్యూమ్ ఇండికేటర్ కోసం ఇక్కడ ఇండికేటర్స్లోకి వెళ్ళాలి. ఇండికేటర్స్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ చేయాలి. వాల్యూమ్ అని ఇవ్వండి. VOLUME. చూడండి, వాల్యూమ్ అని ఇచ్చినట్లయితే ఇక్కడ వచ్చింది చూసారా, సింగిల్గా ఉంది చూసారా వాల్యూమ్ అనేసి. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నట్లయితే చూడండి యాడ్ అయిపోయింది చూసారా. ఇదే వాల్యూమ్ ఇండికేటర్. ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఎలా వాడాలని చెప్తాను చూడండి. ఇది మిగతా ఇండికేటర్స్తో పోల్చుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇండికేటర్. ఇది మనకి కన్ఫర్మేషన్ కోసం ఈ ఇండికేటర్ అనేది వాడాలి. అది ఇంట్రాడే కావచ్చు, స్వింగ్ ట్రేడింగ్ కావచ్చు, పొజిషనల్ ట్రేడింగ్ కావచ్చు, ఏదైనా సరే ప్రతి ఒక్కరు వాడే ఇండికేటర్, వాడవలసిన ఇండికేటర్ అనమాట. ఇది మనకి ఎంత కరెక్ట్గా చూపిస్తుంది అనమాట. ఇందులో మనకి ఫేక్ సిగ్నల్స్ అయితే ఎక్కువ రావు, సాధారణంగా రావు. ఇది మనం ఓడుకోవడం బట్టి ఉంటుంది అనమాట. మనం వాడడం తెలిస్తే మనకి ప్రాబబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అది మనం కరెక్ట్గా ఎలా వాడాలని చెప్తాను. మిగతా ఇండికేటర్స్ ఫేక్ సిగ్నల్స్ వేస్తుంటాయి, కానీ ఇది మాత్రం మనకి వాల్యూమ్ ఒకటి జెన్యున్గా ఉంటుంది ఇప్పుడు కూడా మార్కెట్లోనే. కాబట్టి మనం దీన్ని మాత్రం వెనక్కి పెట్టకూడదు. ప్రతి ట్రేడ్ తీసుకునేటప్పుడు, ఎంటర్ అయినప్పుడు కానీ, ఎగ్జిట్ అయ్యేటప్పుడు కానీ మనం వాల్యూమ్ అనేది చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలని చెప్తాను చూడండి. ఎప్పుడు కూడా మార్కెట్ సపోర్ట్ని కానీ, రెసిస్టెన్స్ ఎక్కువ మనకి బిగ్ ప్లేయర్స్ ఎక్కడైనా మన ట్రాప్ చేస్తారంటే రెసిస్టెన్స్ బ్రేక్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చేయడం, మళ్ళీ సపోర్ట్ బ్రేక్ అయ్యి మళ్ళీ లోపలికి వచ్చేయడం చేస్తుంటారు. మనకి అలాంటి దగ్గర ఎక్కువ ట్రాప్ చేస్తుంటారు బిగ్ ప్లేయర్స్, మన రిటైలర్స్ని. అలాంటి దగ్గర మనం కరెక్ట్గా బ్రేక్అవుట్ అయినప్పుడు అది కరెక్ట్గా బ్రేక్అవుట్ అయిందా లేదంటే ఫేక్ బ్రేక్అవుట్ అనేది మనం ఈ ఇండికేటర్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. అది ఎలా తెలుసుకోవచ్చు అనేది కూడా మీకు చూపిస్తాను. చాలామంది ఏమనుకుంటారంటే ఎక్కువగా సపోర్టు అంటే మార్కెట్ ఎప్పుడు కూడా సపోర్ట్ రెసిస్టెన్స్ మధ్యలో ఎక్కువ తిరుగుతుంటుంది. చాలామంది ఎలాగనుకుంటారంటే ఎక్కువసార్లు సపోర్ట్ని కానీ రెసిస్టెన్స్ని కానీ ప్రైస్ టచ్ అవుతుంది అనుకోండి, అది స్ట్రాంగ్ సపోర్ట్ కానీ లేదంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కానీ అనుకుంటారు అనమాట ఎక్కువసార్లు టచ్ చేస్తుంటాయి. కానీ అలా కాదు, అది ఎన్నిసార్లు టచ్ చేస్తుంటే అంత వీక్ అయిపోతుంటుంది అనమాట. వీక్ అయిపోయి అది బ్రేక్అవుట్ అవ్వడానికి అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. అది అయ్యేటప్పుడే మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇక్కడ బాహుబలి సినిమా చూసారా, బాహుబలి సినిమాలో లాస్ట్లోన యుద్ధం అవుతున్నప్పుడు కట్టప్ప బ్యాచ్తోనే ఒక త్రిముఖ వ్యూహం అనేసి సైనికులతోనే ఒక గోడలాగా పెడతాడు కదా, అంతటి నిలబెట్టేసి గోడలాగా కాళ్ళకే బ్యాచ్ని లోనికి రాకుండా అడ్డుకోవడానికి చిన్న వాల్లాగా తయారు చేస్తారు కదా మనుషులతోనే, సైన్యంతో తయారు చేస్తారు కదా లోపల రాకుండా ఉండడానికి. అప్పుడు చూడండి, దాటడానికి చాలామంది ట్రై చేస్తుంటారు, రాలేకపోయేసరికి పెద్ద దొంగల్లాంటివి ఒక 4 తీసుకొచ్చి దాంతో కొడుతుంటారు అది బ్రేక్ చేయడానికి. ఒకే ఏరియాలో కొడుతుంటారు చూడండి. ఒక 2-3 సార్లు ఒకే ఏరియాలో కొట్టేసరికి 3సారి అది బ్రేక్అవుట్ అయిపోద్ది. అది కట్ అయ్యి ఎగిరిపోయి అందరు తుల్లిపోతారు, లోనికి వచ్చేస్తారు మొత్తం. అది కాలకే బ్యాచ్ మొత్తం వచ్చేస్తారు ఇందులోకి. సేమ్ అదే ఇక్కడ కూడా అప్లై అవుద్ది అనమాట సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గర. ఎప్పుడైనా సరే ప్రైస్ ఒకే దగ్గర, అది రెసిస్టెన్స్ కావచ్చు, సపోర్ట్ కావచ్చు, ఎక్కువ టచ్ చేస్తుంది అనుకోండి ఒకే ఏరియాలోన, ఎక్కువసార్లు టచ్ చేస్తుంది అనుకోండి, వీక్ అయిపోద్ది. వీక్ అయినప్పుడు బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ బ్రేక్ అయినప్పుడు మనం వాల్యూమ్ అనేది చెక్ చేసుకోవాలి. ఎక్కువసార్లు ఎలా అవుతుందంటే సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ 3 సార్లు టచ్ అయింది అనుకోండి, ప్రైస్ పై పక్క కానీ కింద పక్క కానీ టచ్ అయింది అనుకోండి, 4వసారి అది బ్రేక్అవుట్ అవ్వడానికి అవకాశాలు అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. కానీ 100% కాదు, ఒక్కోసారి 2వసారికే వెళ్ళిపోతుంటుంది, బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళిపోతుంటుంది, పైకి కానీ కిందకి కానీ వెళ్ళిపోతుంటుంది, సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ బ్రేక్అవుట్ వెళ్ళిపోతుంటుంది. ఒకసారి 3వసారి కాకుండా 4వసారి కూడా అవుతుంటుంది, ఒకసారి 5వసారి కూడా అవుతుంటుంది. అలాగనమాట. ఇప్పుడు 100% కాదు, కానీ ఎక్కువసార్లు ఏం జరుగుతుందంటే 3 సార్లు టచ్ చేసిన తర్వాత అది ప్రైస్ సపోర్ట్ని కానీ రెసిస్టెన్స్ కానీ టచ్ చేసిన తర్వాత 4వసారి వెళ్ళిపోయే అవకాశాలు అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అది వెళ్ళిపోయేటప్పుడే మనం చెక్ చేసుకోవాలి. అది ఎలాగనేది ఇప్పుడు చూపిస్తుంది చూడండి. దానికోసం ఒక చార్ట్ పెడతాను. ఏ చార్ట్ అంటే MRF పెడతాం. ఇదిగోండి ఎంఆర్ఎఫ్ పెట్టాను చార్ట్. ఇది డైలీ టైం ఫ్రేమ్. ఇక్కడ చూడండి సినిమా కరెక్ట్గా చూపించడానికి బాగుంది. రెసిస్టెన్స్ ఇక బ్రేక్ అయింది చూసారా. ఇక్కడ చూడండి ఎన్నిసార్లు వచ్చింది, 1 2 3 4, 4వసారి బ్రేక్అవుట్ అయింది చూసారా. ఈ బ్రేక్అవుట్ అయినప్పుడు ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ తిన్నగా మనం వాల్యూమ్ కూడా చూసుకోవాలి. ఇలా బ్రేక్అవుట్ అయినప్పుడు మనం ట్రాప్ చేస్తుంటారు అనమాట బిగ్ ప్లేయర్స్. బ్రేక్అవుట్ అయినట్టు అయ్యి మనం ఎంటర్ అయినట్టు వాళ్ళు కింద తీసుకొచ్చేస్తుంటారు. మనం డౌన్ సైడ్ ఎంటర్ అయ్యామనుకోండి, మళ్ళీ కింద తీసుకెళ్ళి పైకి తీసుకొచ్చేస్తుంటారు. అలాగే జరుగుతుంటుంది. ఎక్కువ ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది అలా చేసిన వాళ్ళు అయితే. ఇలా బ్రేక్అవుట్ అయినప్పుడు మనం వాల్యూమ్ కూడా చెక్ చేసుకుంటే వాల్యూమ్ కూడా చాలా ఎక్కువ చూసారా బ్రేక్అవుట్ అయినప్పుడు. అంటే ఇది జెన్యున్ బ్రేక్అవుట్ అనమాట. ఇక్కడ వాల్యూమ్ లేదనుకోండి, ఇలా బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు వాల్యూమ్ తక్కువ ఉందనుకోండి, అది మనం ఎంటర్ అవ్వకూడదు. అక్కడ వాల్యూమ్ వీక్గా ఉన్నప్పుడు ఎంటర్ అవ్వకూడదు. అది మనకి వాల్యూమ్ అనేది ఎక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉంది అనేది మనం ఎలా తెలుసుకోవాలంటే మనకి ఈజీగా మెథడ్ ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ వాల్యూమ్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్పుట్ కాకుండా స్టైల్లోకి వెళ్ళాలి. స్టైల్లోకి వెళ్ళి ఇక్కడ వాల్యూమ్ మూవింగ్ ME అని చూస్తారా,
వాల్యూమ్ మూవింగ్ యావరేజ్ అనమాట ఇది. దీన్ని ఆన్ చేసుకోండి. అలాగా ఆన్ చేసుకుంటే ఇక్కడ చూడండి లైన్ అనేది వచ్చింది చూసారా? ఈ లైన్ కొంచెం థిక్నెస్ పెంచుతాను. అలాగే సన్నంగా ఉంచితేనే బాగుంటుంది, క్లియర్ కనిపిస్తుంది. కానీ మీకు చూపించడం కోసం సెకండ్ లెవెల్ పెడుతున్నాను. పెట్టేసి ఓకే చేసేయాలి. ఓకే చేసినట్లయితే ఇక్కడ మూవింగ్ యావరేజ్, ఇది వాల్యూమ్ మూవింగ్ యావరేజ్ అనమాట. ఇది ఏంటంటే దీని కిందన ఉంటే నార్మల్గా ఉన్నట్టు, నార్మల్ వాల్యూమ్ అనమాట. దీనిపైన ఉంటే హై ఉన్నట్టు అనమాట. దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. కానీ ఎక్కడ పడితే అక్కడ కాదు, ఎక్కడ బ్రేక్అవుట్ అయిందో అక్కడ చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బ్రేక్అవుట్, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది చూసారా? ఇక్కడ బ్రేక్అవుట్ అయిన దగ్గర ఇగో ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది కదా. ఈ క్యాండిల్ తినక చూసుకుంటే ఇక్కడ వాల్యూమ్ అంత ఎక్కువ లేదు, దీని కిందనే ఉంది. దీని పైన ఉన్నప్పుడే ఎంటర్ అవ్వాలి. బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ వాల్యూమ్ కూడా సపోర్ట్ చేయాలి. వాల్యూమ్ ఈ లైన్కి పైన దాటి ఉండాలన్నమాట. అది డౌన్ సైడ్ అవ్వచ్చు. ఇక్కడ డౌన్ సైడ్ చూసారా? ఇక్కడ దీని పైకి వచ్చింది, లైన్కి పైన వచ్చింది చూసారా? వాల్యూమ్ బార్స్ అనేవి అంటే కొంచెం వాల్యూమ్ అనేది ఎక్కువ ఉంది. అలాగే మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కదా, బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ వచ్చింది చూసారా? ఈ బార్ వచ్చింది అంటే ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కానీ ఇక్కడ ఎంటర్ అవ్వకూడదు. ఇక్కడ వాల్యూమ్ తక్కువ ఉంది కానీ బ్రేక్అవుట్ అయింది. కానీ ఇక్కడ బ్రేక్అవుట్ అయిన దగ్గర చూసారా వాల్యూమ్ ఎంత ఉందో? ఇక్కడ చూడండి, ఈ బ్రేక్అవుట్కి తేడా చూసారా ఎంత ఉందో? మనం ఎంటర్ అవ్వాల్సింది ఏంటంటే ఇక్కడ కాదు. ఇక్కడ ఏంటంటే నార్మల్గా ఉంది చూడండి, కాబట్టి ఇక్కడ ఎంటర్ అవ్వకూడదు, ఇక్కడ ఎంటర్ అవ్వాలి. ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ ఏ బ్రేక్అవుట్ అయితే క్యాండిల్ అయిందో, బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ వదిలేసి దీని కింద స్టాప్లెస్ పెట్టుకోవాలి. బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ కింద స్టాప్లెస్ పెట్టేసుకొని దీని నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అవుతుంది కదా, అక్కడ ఎంట్రీ తీసుకోవాలి. తీసుకొని ఎంతవరకు వెళ్తే అంతవరకు ఉండడమే. అది మళ్ళీ రివర్సల్ సిగ్నల్ వచ్చినంత వరకు మనం అలా కంటిన్యూగా వెళ్ళవాలి. ఇది దానికోసం మరి ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలంటే, ఎగ్జిట్ కోసం మీరు ఏం చేయాలంటే ఇండికేటర్ ఇంకోటి బొలింగర్ బ్యాండ్స్ పెట్టుకుంటే బాగుంటుంది. బొలింగర్ బ్యాండ్ కానీ లేదంటే ఆర్ఎస్ఐ కానీ, ఆ 2 వీడియోస్ కూడా చేశాను చూడండి. ఇంపార్టెంట్ ఆర్ఎస్ఐ ఒకటి, బొలింగర్ బ్యాండ్స్, ఆ వీడియోస్ కూడా డీటెయిల్గా చెప్పాను ఎలా వాడాలనేది. అవి కూడా 1 బై 1 చూస్తే మీకు ప్రతిదీ క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి బ్రేక్అవుట్ అయ్యింది చూసారా? ఇక్కడ బ్యాండ్స్ కూడా బ్రేక్అవుట్ అయ్యి, అప్పర్ బ్యాండ్ బ్రేక్అవుట్ అయింది. మనకి ఇక్కడ రెసిస్టెన్స్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయ్యి చూసారా? బొలింగర్ బ్యాండ్ ఇండియా బొలింగర్ బ్యాండ్స్ ఈ వీడియో చేసిన చూడండి కంపల్సరీగా. అది చూస్తే మీకు ఇంకా నీటి సినిమా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాల్సిన పాయింట్ అనుకున్నాం కదా. ఇక్కడ చూడండి సెంట్రల్ లైన్ ఉంది కదా, ఇది 20 మూవింగ్ యావరేజ్ చెప్పాను ఇంతకుముందు. 20 మూవింగ్ యావరేజ్ దీనిపైన ఉన్నంతసేపు మనం ఉండడమే, ఎగ్జిట్ అవ్వకూడదు, ప్రాఫిట్ బుకింగ్ అనేది చేయకూడదు. ఇక్కడ చూడండి, ఇక్కడ దాటి కిందకు వచ్చింది. కానీ దీనికంటే ముందే మనకి ఇక్కడ అప్పర్ బ్యాండ్ అనేది టచ్ అయింది. అప్పర్ బ్యాండ్ టచ్ అయింది. ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ అనమాట మనం ఎగ్జిట్ అవ్వడానికి. తర్వాత ఇక్కడ ఒక ప్యాటర్న్ కూడా ఫామ్ అయింది చూడండి. ఆ వీడియోలో నేను చెప్పాను ఇక్కడ ప్యాటర్న్ ఎలా వచ్చింది అనేది, మీకు బొలింగర్ బ్యాండ్ వీడియోలో చెప్పాను. ఆ వీడియో చూడండి. ఇక్కడ మనకు 2 కన్ఫర్మేషన్స్ వచ్చాయి. ఇక్కడ అప్పర్ బ్యాండ్కి టచ్ అయింది, ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫామ్ అయింది. తర్వాత ఇక్కడ వాల్యూమ్ కూడా సపోర్ట్ చేస్తుంది చూసారా? ఇక్కడ వాల్యూమ్ మూవింగ్ యావరేజ్కి పైన బార్స్ అనేవి కొంచెం ఎక్కువ వచ్చాయి చూసారా? వాల్యూమ్ అనేది ఎక్కువ ఉంది డౌన్ సైడ్కి. అంటే ఇక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేయాల్సిన టైం అనమాట. మీకు ఇక్కడ ఈ ముందు బార్ ఉంది కదా, ఇక్కడ మనం ఎగ్జిట్ అనేది అయిపోవాలి. మీకు చెప్పాను కరెక్ట్గా ఎప్పుడు ఎలాంటి దగ్గర ఎగ్జిట్ అవ్వాలనేది మీకు చెప్పాను ఇంతకుముందు. ఇక్కడ ఎగ్జిట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కింద ఒకరి పుట్ సైడ్ ఎంటర్ తీసుకోవాలనుకోండి, షార్ట్ సెల్లింగ్ చేయాలనుకుంటే ఇక్కడ పైన స్టాప్లెస్ పెట్టుకొని ఇక్కడ ఎంట్రీ పాయింట్ దగ్గర నుంచి ఇది డిస్టెన్స్ ఎంత ఉందో చూసుకొని ఇక్కడ 2 టైమ్స్ మన టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. చెప్పాను కదా ఇంతకుముందు, 2 టైమ్స్ టార్గెట్ పెట్టుకొని ఇక్కడ మళ్ళీ కింద పక్క కూడా ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ లోయర్ బ్యాండ్ ఉంది కదా, దీన్ని టచ్ అయినంత వరకు మనం టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. మళ్ళీ ఎంతకంటే కిందకి మాత్రం మళ్ళీ ఉండకూడదు, ఎందుకంటే ఇది అప్ ట్రెండ్, స్ట్రాంగ్ అప్ ట్రెండ్. అది మళ్ళీ ఇది రివర్స్ అయిపోతుంది, మళ్ళీ పైకే పోతుంది. ఇప్పుడు మనం ట్రెండ్కి ఎగెనిస్ట్గా ఉండకూడదు. ట్రెండ్ ఎలాంటిదంటే ట్రైన్ లాంటిది. అది మనం ట్రైన్కి ఎదురెళ్ళినా మనకే రిస్క్, మనకి ట్రైన్ ఎదురుకొచ్చినా మనకే రిస్క్ అనమాట. ఇది బాలకృష్ణ డైలాగ్ ఉంది కదా, అలాగే అనమాట. ట్రైన్ ఎదురుకెళ్ళినా మనకే రిస్క్, అది మనకు ఎదురొచ్చినా మనకే రిస్క్. అందుకే ట్రెండ్ అలాంటిది అనమాట. ట్రెండ్కి ఎగెనిస్ట్గా ఎప్పుడు వెళ్ళకూడదు. మనం పైకి కావాలంటే మళ్ళీ ఇక్కడ రివర్సల్ పాయింట్ వస్తుంది, ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ అవ్వాలి. ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వాల్యూమ్ కూడా దాన్ని సపోర్ట్ చేయాలి. ఇలాగ ఈ విధంగా వాల్యూమ్ సపోర్ట్ చేయాలి, ఒక ప్యాటర్న్ అనేది రావాలి. అప్పుడు మనం పైకి ఎంట్రీ తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ ఏరియా ఇదంతే, డౌన్ ట్రెండ్ ఏం కాదు. ట్రెండ్ మారాలంటే 1-2 క్యాండిల్తో ట్రెండ్ ఏం మారిపోదు. ట్రెండ్ మారాలంటే అది వీడియో చేశాను, ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేయాలి అవన్నీ కూడా. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అన్ని ఒకే దాంట్లో చెప్పాను అనుకోండి, మెయిన్ ఈ వాల్యూమ్ గురించి చెప్పేదాని గురించి ఎక్కదనమాట. అందుకు దేని దారి గురించి చెప్పాలి. మీరు అన్నీ చూస్తే 1 బై 1 అన్ని వీడియోస్ ఉంటాయి. కొద్దిగా లేట్గా చూస్తే మాత్రం అన్ని వీడియోస్ వచ్చి ఉంటాయి, చూసుకోండి. ఇప్పుడు కొత్తగా చూస్తే కొన్ని వీడియోస్ ఉన్నాయి చూడండి. ప్రతిదీ మీకు దేని తర్వాత ఏం చేయాలనేది 1 బై 1 చేసుకుంటూ వెళ్తున్నాను. 1 బై 1 చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు అక్కడ ఇన్స్టిట్యూట్లో కూడా మీకు ఇంత క్లియర్గా అంత డీటెయిల్గా ఎవరు చెప్పరు. కాబట్టి మీరు ఫ్రీగా దొరికిన కంటెంట్ని మిస్ చేసుకోకండి. 1 బై 1 చూస్తే మీకు ఎక్కడ ఎవరి దగ్గర జాయిన్ అవసరం లేదు, మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు.
ఈ విధంగా మనం ఇక్కడ ఎగ్జిట్ అవ్వాల్సిన టైం అనమాట. ఇలాగా ఈ పైకి వెళ్ళిన తర్వాత అప్పర్ బ్యాండ్కి టచ్ అయిన తర్వాత ఈ విధంగా మనం వాల్యూమ్ ఇండికేటర్ అనేది వాడాలి. కన్ఫర్మేషన్ కోసం ఈ ఇండికేటర్ అనేది వాడాలన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఇండికేటర్ చూసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్.